హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ షర్మిల ఎంట్రీతో వైఎస్ జగన్కి జరగబోయే నష్టం ఏంటి, జనసేన టీడీపీ కూటమితో ఎవరికి ప్రయోజనం లాంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ చెలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం కేవీఆర్ గారు. నమస్కారం. చెప్పండి సార్, వైఎస్ షర్మిల ఎంట్రీతో అసలు ఎవరికి నష్టం? ఆమె చంద్రబాబు వదిలిన బాణమా? ఇప్పుడు ఈ విశ్లేషణ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చారిటీ కోసం పార్టీ పెట్టుకోలేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం పెట్టుకున్నారు. అలాగే అందరూ ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ స్వయాన సిద్ధాంతకర్త మేము కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ చేయడానికి వచ్చామని చెప్పారు. ఆయన చారిటీ చేయడానికి రాలేదన్నారు. అందుకన్న ఓకే చంద్రబాబు నాయుడు గారు చాణక్యం చాలా చూపించవచ్చండి. సరే, ఎంతవరకు ఆయన వదిలిపెట్టిన బాణం ఆయనే విల్లంబులు ఇచ్చారా, దే డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆయన డెఫినెట్గా ఆయన వస్తే ఆనందించే వాళ్ళు ఒకళ్ళని నేను అనుకుంటా ఉన్నాను. ఇది బహుశా రేవంత్ రెడ్డి గారు వెరీ క్లియర్లీ అండ్ సిస్టమేటిక్లీ తెలంగాణ కాంగ్రెస్లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడలేదు అనుకుంటాను. అవును. అందువలన ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పోటీ చేయకుండా రేవంత్ రెడ్డి గారు సాయం చేశారు ఇండైరెక్ట్గా, డెఫినెట్లీ ఇస్ ఫ్యాక్ట్ అండి. తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి 82లో పుట్టింది తెలంగాణలో. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కానీ విభజన అయిన తర్వాత హైదరాబాద్ అయింది. ఆ పార్టీ మొట్టమొదటిసారి పోటీ చేయకుండా, చట్టసభల్లో పోటీ చేయకుండా పోవటం మొదటిసారి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఇవాళ కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లాలో అవతల గద్వాల దగ్గర నుంచి అవతల అశ్వారాపేట దగ్గర నుంచి ఈ మూలకు వచ్చిన హుజూర్ నగర్ వరకు కూడా ప్రతి చోట అభిమానులు ఇవాళకి ఉన్నారు. ఓటింగ్ ఇంపాక్ట్ ఉంది. ఇవాళ తెలంగాణ సమాజానికి ముఖ్యంగా బలుగు బలహీన వర్గాలకి ఎంతో లాభం చేసిన వ్యక్తిగా ఎన్టీ రామారావు గారి పేరు ఉంది. అట్లాంటిది మరి ఏ కారణాల వల్ల ఓడిపోవటం వేరండి. అది ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రభావవంతంగా ఆ పార్టీ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ పార్టీ పోటీ చేయాలని కోరుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అది సరే చెక్క అనుకోండి, వ్యూహం అనుకోండి, ఏదైనా కానివ్వండి, ఆయన చేయటం అనేది రేవంత్ రెడ్డి గారు ఉపయోగపడింది. రేవంత్ రెడ్డి గారు తను కూడా తన సాయం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే భావన ఉంది. అందువల్ల ఆయన తెలియకుండా ప్రయోగించారా, తెలిసి ప్రయోగించారా, కావాలని ప్రయోగించారా, ఏదన్నా కానీ అనుకోవచ్చు. షర్మిల గారు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రావటం వల్ల డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉండొచ్చండి. మనమేం గొప్పకొని మీలాంటి జర్నలిస్టులు కాదు కిటికీలో తొంగి చూసి ఉందే హస్తం ఉందే అని చెప్పడానికి. మీరు గతంలో అంటే అందరికంటే ముందు ఆమె వైఎస్ షర్మిల కాదు, మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని మీరు కాయిన్ చేసి, ఎప్పుడు శాస్త్రి నేను పదాలు పెట్టనండి. అలా వచ్చినప్పుడు డెఫినెట్గా ఎస్ ఆవిడ ఎవరో మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తారని చెప్పి డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి మీద ఆవిడ కొడంగల్ మీద మాట్లాడారు చూశారు. బహుశా ఆవిడ ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా నిలబడింది కాబట్టి ఒక ఏటికి ఎదురు ఆవిడ తెలంగాణలో పాదాల మీద నడిచిన యాత్ర ట్రోలింగ్ కూడా అయింది తెలుసు కదండి. లక్షల మంది వచ్చారు. అలాగే ఆవిడ ఇంకోటి కూడా ట్రోలింగ్ అయింది. ఆడపిల్లని ఎందుకంటారు, ఆడపిల్ల కాదు మీ భార్య ఎక్కడ ఉన్నారని చెప్పి ఒక టీవీలో మోడరేటర్గా ఉన్న వ్యక్తి గారి పర్సనల్ విషయాలు కూడా మాట్లాడి చాలా గట్టిగా చెప్పారు. నేను డెఫినెట్గా నాకు ఉంది, ప్రపంచంలో ఉంది ఒకటి తెలంగాణ అన్నారు ఆవిడ. మేము మెట్టింటూ ఉండకూడదని ఎలా చెప్తారు మీరు, నేను ఇక్కడ బిడ్డను కన్నా అని స్పష్టంగా చెప్పారు ఆవిడ. కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలిని పరిశీలిస్తే మాత్రం ఆవిడ రెండు సార్లు అనుచితంగా మాట్లాడారన్నట్టు నా దృష్టికి. ఒకటి రేవంత్ రెడ్డి గారి మీద, శంకర్ నాయక్ గారి మీద. కానీ ఆవిడ మీద అనేక విధాలుగా అక్కడ అనేక పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా గట్టిగా విమర్శించాయి. కానీ విచిత్రం ఏంటంటే ఉత్తర భారతీయ జనతా పార్టీని గట్టిగా ఆవిడ విమర్శించలేదు. దాని మీద 2-3 సార్లు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీని గట్టిగా ఏమనలేదు. 2-3 సార్లు తవలపాయతో కొట్టినట్టు ఒకళ్ళే, తలుపు చెక్కతో కొట్టినట్టు ఒకళ్ళని చేసినట్టు కనపడతా ఉంది. బట్ ఎనీవే మా దురదృష్టం అవన్నీ. ఇప్పుడు నేనేంటంటే నాకు ఆవిడలాగా నేను ఒక ప్రాంతాన్ని వదులుకోలేదు, తెలుగు జాతి మొత్తం కావాలనుకున్నా. మీరున్న మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి అక్కడ చెంచుల కోసం అమరాబాద్ నుంచి మధ్యలో మడుగోతుకు చెంచు హెల్త్ క్యాంప్ పెట్టిన వ్యక్తిని. అలాగే ఆదిలాబాద్ అన్నా, భద్రాచలం ప్రాంతం అన్నా, అలాగే కోవిడ్ వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలు తెలంగాణలో 3 జిల్లాలు కూడా మేము మిత్రులు కలిపి N95 మాస్కులతో శానిటైజర్స్ అంతా సప్లై చేసిన వ్యక్తిని ఉచితంగా. మిగతా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి. కానీ వారు వద్దనుకున్నారు ఆంధ్రప్రదేశ్ నాకేంటి సంబంధం. ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణంగా మమ్మల్ని ఇంతకుముందు ప్రభుత్వం కూడా నేను పాలకొల నుంచి మా ఊళ్ళో ఓటకు 40 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. ప్లస్ నేను అక్కడి నుంచి బయలుదేరిన మమ్మల్ని తీసుకుని తెలంగాణ అడవుల్లో దేవరకొండ అడవుల్లో తిప్పి బాధ పెట్టినా సరే, లేదంటే ఆ తర్వాత అనేక మంది చనిపోయినా సరే, మరి షర్మిల గారు ఎందుకని అక్కడ ఆ రోజు ప్రత్యేక హోదా విభజన హామీల గురించి 5 సంవత్సరాలు ఒక్కసారి మాట్లాడలేదో నాకు తెలియలేదు. నేను అది కూడా తప్పట్ను. గత హాని సవరించుకుని వచ్చినందుకు ఆహ్వానిద్దాం. కానీ రాజకీయాలు మీరు నేను అందుకని నా అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి. గట్టిగా పోరాడిన వ్యక్తి
ఆవిడ. కానీ ఆంధ్రప్రదేశ్ నాకు Dedication సంబంధం ని లేదన్నారు. తప్పు పట్టలేం. ఏదండి ఆవిడ డెడికేషన్ ని తప్పు పట్టలేం. ఆవిడ ఒక సిద్ధాంతానికి ఆవిడ చాలా గట్టిగా ఏది ఆవిడ చేశారు. ఒక మహిళగా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు ఆవిడ, ఆయన నిలబడ్డారు, దట్స్ ఫైన్. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు నాకు సంబంధం లేదని చెప్పారు. కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకా అంతకంటే ఘోరంగా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు మా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మంగళవారం వరదలని కామెంట్ చాలా అసహ్యకరమైన సంబోధనలు. అంతకంటే ఘోరంగా వస్తాయి కదా. ఇప్పుడు మరి వాటన్నిటిని ఆమె ఎట్లా ఆవిడ పర్వాలేదు, అక్కడ బేస్ ఉంది. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, అక్కడ అత్యధికంగా ఉన్నారు. పైగా ఆవిడ లైన్ తీసుకున్నారు. నేను క్రిస్టియన్స్ గురించి ఏం చేశారు, క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉన్న అని గట్టిగా మాట్లాడిన వ్యక్తి. అందువల్ల ఒక పక్కన ఉత్తర భారతీయ జనతా పార్టీ తన మతంతోనూ తన కులంతోనూ తర్వాత దుర్మార్గంగా హేయంగా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహాన్ని ఏమర్జం చేస్తా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీరు ఇంకో రాజకీయాల్లో ఇంకో మతాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటం జరిగింది, మళ్ళీ రెండోసారి వీడు అంటం జరిగింది. ఇప్పుడు రాజకీయాలు ఎక్కడ దిగజారిపోతాయో నాకు అర్థం కావట్లేదండి. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన హోదా, విభజన హామీలు, అక్కడ రైతాంగ సమస్యలు, అలాగే కాకుండా అంగన్వాడీలో మహిళల మీద 1,06,000 మంది మహిళల మీద అన్యాయంగా అక్కడ ఇబ్బంది అక్కడ పెడతా ఉన్న సందర్భంలో ఎస్మా చట్టం ప్రయోగించారు, డిస్మిస్ వరకు వచ్చి అంతలో పోలీసులు దాష్టికం జరిగిన సందర్భంలో ఆ విషయాలు ప్రాధాన్యత రాకుండా వ్యక్తిగత విషయాలు ప్రాధాన్యతకు వస్తుంటే బాధాకరంగా ఉంటుంది నాకు. దురదృష్టం అండి. ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటంటే మాకు ఆంధ్ర పాలకులు ప్రత్యేక హోదాని విభజన హామీలను వాడుకోవటంలో ఒకళ్ళు వాడుకోవడానికి దాని ప్రజల్ని మోసం చేయడంలో అందరు రాజకీయ నాయకులు, ముఖ్యమైన రాజకీయ అదర్దైన వామపక్షాలు కానీ కాంగ్రెస్లో మొదటి నుంచి రఘువీరెడ్డి గారు కానీ వారే రోజు తప్పట్టడానికి లేదండి. నేను మాతో కలిసి పనిచేశారు, ఓటు సంతకాలు ఉద్యమం చేశారు, వాళ్ళ వరకు నేను తప్పట్టను. మిగతా వాళ్ళందరూ రాజకీయాలకు వాడుకుంటా చూశారు. ఆంధ్రప్రదేశ్ భావితరాలతో ఆడుకుంటున్నారు భవిష్యత్తు అని చెప్తున్నా. ఇక షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే డెఫినెట్గా వారి ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందండి. ఏ మేరకు ఉండొచ్చు అంటారు ఆమె ప్రభావం? ఇప్పుడు అంటే ఆమె చీల్చబోయే ఓటు బ్యాంకు ఎవరికి నష్టం, ఎవరికి లాభం? చాలామంది విశ్లేషణ చేసేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటున్నారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓట్లు చేర్చడానికి జగన్ గారు ప్రయోగించిన బాణం ఏది మీకు తెలియదని ఒక బ్యాచ్. మళ్ళీ వాళ్ళ విశ్లేషణకు నేను జోహర్లు చెప్పలేను, కానీ వాళ్ళ విశ్లేషణలకి వాళ్ళు డ్యూ రెస్పెక్ట్స్ దేవ్. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఇది అడ్వాంటేజ్ అయిపోయింది మాకు అనుకుంటాను. నా అభిప్రాయం స్పష్టంగానే ఉంది. ఇంతకుముందు కూడా సూటిగా స్పష్టంగా తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఈ మైరా టీవీలో ఎన్ని సీట్లు వస్తాయి కూడా చెప్పాను. కానీ అలాగే ఆంధ్రప్రదేశ్కి కేసీఆర్ గారు లాస్ట్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన క్రితం ఎలక్షన్లో 141 స్థానాలు పైన వస్తాయని చెప్తాను. ఇంతకుముందు కూడా 2014 ఏం జరిగిందో సరే దురదృష్టవశాత్తు వాళ్ళ దురదృష్టవశాత్తు నేను చెప్పిన రైట్ అవుతా ఉన్నాయి. నేనే జగడపాటి గాలిగోపాల్ గారు, సారీ ఆయన పేరు కాదు, లగడపాటి రాజగోపాల్ గారి లాగా నేను సర్వేలు ఏదో చేశాను, రిలీజ్ చేయలేను. అనేక మంది సిఫారసులు కనుక్కుంటాను. నా సొంత స్వచ్ఛందంగా స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండే ఒక క్యాడర్ గట్టిగా నాకుంది. అందువల్ల వాళ్ళ అభిప్రాయాలు బట్టి చెప్తున్నాను. అందువల్ల షర్మిల గారు కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక ఉంటే ప్రభావం ఉంటుందండి. ఆ ఉండటం కూడా ఇంపాక్ట్ 10 ఓట్లు కనుక ఆవిడ చీల్చుకుంటే 6 నుంచి 7 ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు. మీరు ఎలాంటి విశ్లేషణ చేసుకోండి, మీరు సర్వేస్ చేసుకోండి నేను చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది. కాంగ్రెస్ పార్టీని ఆనందంగా నమ్ముకున్న బీసీలులో ఒక వర్గం కానీ, ఎస్సీలు, ఎస్టీల్లో మైనార్టీలు వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుపట్టుగా ఉన్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళు డెఫినెట్గా వీరు తీల్చుకునే ఓట్లు డెఫినెట్గా 10 ఓట్లు తీసుకుంటే 6 నుంచి 7 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లే. ఒకవేళ వైఎస్ జగన్ కాదనుకుంటే మరి ఆ చీలాల్సిన ఓట్లు టీడీపీ జనసేన ఆ 2 ఓట్లు నేను చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అసంతృప్తిలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడిగా చూస్తారు నేను అనుకోను. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ఉన్నా, రేపు పొద్దున్న మైనార్టీస్తో ఉన్నా, రేపు వాళ్ళిద్దరూ ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఒక ఆల్రెడీ అలానే ఉన్నారు. తెలంగాణలో గౌరవ నాయకులుగా ఉన్న కళ్యాణ్ బాబు గారు అలానే పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఎలా వేస్తారు అనుకుంటున్నారు? వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పడే ఓట్లు కాదండి అది. ఇంకో చోటకి వామపక్షాలు నిజంగా నిజాయితీతో నిబద్ధతతో పోరాడే వాళ్ళు ఏమన్నా వామపక్షాలకు వేయాలి అసలు యాక్చువల్గా. కానీ వాళ్ళు షర్మిల గారు వచ్చారు. అందువలన రాజశేఖర రెడ్డి గారు ట్యాగ్ లైన్ ఎవరు కాదనుకున్నా, ముర్చిపల్లి అనుకున్నా, ఆడు వైఎస్ షర్మిగా వారు ప్రకటించుకున్నా ఇంటి పేరు ఉంచుకోవచ్చు, వాళ్ళ మహిళల ఇష్టం. లేదా భర్త పెడితే మీరు పిలవచ్చు, నేను పిలవచ్చు, లేదా వేరే వాళ్ళు పిలవచ్చు. కదా వైఎస్ షర్మిల గారు ఏదైతే ఉన్నారో ఆవిడ ఆ ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఎక్కువ ఓట్లు ఆవిడకి వస్తాయి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు జగన్ గారి పడ్డని తెలుగుదేశానికి వెళ్ళే 2-3 ఓట్లు కూడా ఆవిడకి వస్తాయి. దీనివల్ల అంతిమంగా అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఇది మీరు టెక్నికల్ అనాలిసిస్.
యూ హ్యావ్ అన్ అదర్ యాంగిల్, ఇంకో యాంగిల్ కూడా ఉంటుందండి. ఏదది? నైతికమైన యాంగిల్. రేపు పొద్దున వీరు గట్టిగా మాట్లాడారు, జగన్ రెడ్డి అని మాట్లాడారు. జగన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి నేనన్నా జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తాను. జగన్ రెడ్డి అనేది పిలవకూడదని కాదండి, బట్ ఆ పదజాలంలోనే ఒక అహంకార ధోరణి కనిపిస్తుంది కదా. ఇంకొకటి అండి, ఆవిడ స్వచ్ఛందంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇంట్రోవర్ట్ కాదు, ఆవిడ ఇంట్రోవర్ట్ కాదు. ఆవిడ ఏం మాట్లాడారు, ఇలా కేటీఆర్ గారిని మీరు ఇంటర్వ్యూలో చూడలేదా, కేసీఆర్ గారి కొడుకా అన్నారు. అందుకని ఆవిడ సర్కాసిజం బహుశా ఉండవల్లి గారు ఏమైనా టిప్స్ ఇచ్చారో అని తెలియదు కానీ నాకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యంగ్యం చెప్పాలంటే కాపీరైట్ ఉండవల్లి గారిదే. ఎవరు విభేదించిన ఎవరు విభేదించకపోయినా మార్చుకున్నారు కదా జగనన్న గారు అని పిలుస్తానని. ఇప్పుడు మీకు కష్టమైతే పిలుస్తానన్నారు, మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడారు. సరే ఏదేమైనా సరే అంతవరకు వెళ్ళిపోయింది. దాని తర్వాత పీక్స్కి ఎప్పుడు జరుగుతుంది, హూ కిల్డ్ మై బాబాయ్ అని చెప్పి ఆవిడ ఎప్పుడైతే అనలేదు, అనొచ్చో లేదో అంటారులేదు తెలియదు కానీ అంత పీక్స్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా దెబ్బ తగులుతుంది. మనం ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చేసాం ఉజ్జాయింపుగా ఎంత శాతం లాస్ అవుతుంది అనేది, కానీ ఆవిడ చీల్చుకునే ఓట్లు ప్రస్తుత పరిస్థితిలో అదనంగా 2% నుంచి కూడా ఉండవనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాంట్లో. వీళ్ళేదో 10% ఓట్లు వేసుకుంటున్నారు, 15 సీట్లు నెగ్గుతారు, నేను అలా అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాక వీడు రాగానే పాత తరం నాయకులు కొంతమంది అయితే రఘువీరెడ్డి గారు అందరూ లైన్లోనే ఉన్నారు, ఇక పాత తరం నాయకులు ఉన్నారు, కొత్త దోతీలు కుట్టించుకుని పాత జుబ్బాలు ఇస్త్రీ పెట్టించుకుని వంకీకారు తీసుకుని పాత అంబాసిడర్ కొంటేస్తాను లేదా కొడుకు ఇచ్చిన బెంచ్ కారు రెడీ చేసుకుని మళ్ళీ అది రంగంలోకి వచ్చేస్తున్నారు, అందరూ తలకి రంగు వేయించుకుని. మరి వీళ్ళందరి వల్ల లాభం ఉండకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలోని టిక్కెట్లు రాని బలమైన నేతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు త్రిముఖ పోటీలో విజయం సాధించే అవకాశం ఉంది ఒకళ్ళిద్దరన్నా. అది మాత్రం రఘువీరెడ్డి గారు త్రిముఖ పోటీలో చేస్తారని ఆయన పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఆయన పాప నిజాయితీగా ఆ రోజు హోదా సాధన సమితి కోసం సాధన కోసం కలిసి పనిచేసామండి. ఐ రెస్పెక్ట్ హిమ్. అదర్వైజ్ పార్టీల సంగతి పక్కన పెడదాం, వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. అలాంటి వాళ్ళు ఉన్నారు. శైలజానాథ్ గారు కూడా తర్వాత కొంతకాలం అధ్యక్షులుగా చేసి ఉన్నారు. మా సమరయాత్ర విద్యార్థి యువజన సమయాత్ర కూడా హాజరయ్యారైనా. అందువల్ల డెఫినెట్గా నేను రఘువీరెడ్డి గారికి విజ్ఞప్తి చేశాను, రేపు పొద్దున 30వ తారీఖున పెట్టబోయే మనందరి యొక్క హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పెట్టబోయే దీక్షల్లో నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేయమని అడిగాం. 7, 8, 9లో ఆఖరి సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు వారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మన దాంట్లో సాధన సమితిలో పాల్గొని సమావేశం అందరికీ ఏకీభావం ప్రకటించారు. మేము పోరాటం వారిని కూడా షర్మిల గారు కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే రాజకీయాలు వేరు, ఉద్యమం చేసుకోవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా అందరిని ఆహ్వానించాలి. కానీ ఇవాళ వారు తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వెళ్తే మాత్రం వారి ఇష్టం. సమాజం కోసం హితం కోసం డెఫినెట్గా అందరూ కలిసి పనిచేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంతిమంగా నైతికంగా ఎదుర్కొనటంలో ఇబ్బంది జరుగుతుంది. ఏ చెల్లెమ్మలు అయితే మా చెల్లెమ్మ మా తోటి చెల్లి కంటే బాగా చూసుకుంటానని ఎప్పుడైతే అవి వాళ్ళు ట్రోల్ చేస్తారు, యువతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను అసలు ఆంధ్రప్రదేశ్ నాకు సంబంధం ఏంటి అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ట్రోల్ జరుగుతాయి. కానీ వ్యక్తిగత కోర్స్ సెటిల్ చేసుకోవడానికి వస్తే మాత్రం మంచిది కాదని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా వారి యొక్క పర్సనల్ వ్యక్తిగత విషయాలు అంటే ఆస్తుల విషయాలు కానీ పదవి విషయాలుగా మీద ఇచ్చుంటే వారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండుండేవారు కదా. నా విశ్లేషణ కాదు, ఐ డోంట్ వాంట్ డిస్రెస్పెక్ట్ హెర్ ఆర్ ఎనీబడి. కానీ నిజంగా కనుక ఆస్తుల విషయం సెటిల్ అయిపోయి ఉంటే ఓ పదవి కేంద్రంలో కనిమొండ గారి లాగానో కవిత గారి లాగానో ఒక రాజ్యసభ లేకపోతే లోక్సభ పార్లమెంట్ పంపించుంటే ఇంకో పవర్ సెంటర్గా తయారవటం అనేది వేరే విషయం. కానీ ఆవిడ సాటిస్ఫై ఉండేవారు కదా. ఇక్కడ దాకా వచ్చేది కాదంటారు. ఇక్కడ దాకా డెఫినెట్గా వచ్చేది కాదండి. కేసీఆర్ గారికి ఆ రోజు పదవి ఇచ్చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదా? అంటే ఈ చారిత్రక తప్పిదమంటారా? నేను తప్పిదాం అన్నాను. ఆయన ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు మొండోడు రాజు కంటే బలవంతుడు, మొండోడే రాజు అయినాడంటే ఇంకా బలవంతంగా ఉంటారు ఆయన. ఆయన అనుకున్న కొండకి వెళ్ళి ఢీ కొండని కూడా సిద్ధపడతాడు కొన్నిసార్లు. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఒకసారి రానివయ్యా సింగిల్గా రాని డబుల్గా రాని నేను మాత్రం సింగిల్గా వెళ్తాను 2009లో ఆయన చరిస్మా నడిచింది. 2004లో చాలామంది తెలియకపోవచ్చు. ఆ రోజు కార్యదర్శి నిరసన రెడ్డి గారు యాదవరెడ్డి గారు కానీ లేకపోతే శేషనారాయణ గారు కానీ అనేక మంది కార్యదర్శులు మా కార్యాలయానికి నేను చెప్తున్నా తెలుసు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేదు టీఆర్ఎస్తో కలవటం. బికాజ్ ఆఫ్ గులాం నబీ ఆజాద్ గారు డి శ్రీనివాస్ గారు కేంద్రంలో మన అధికారులు రావడం కష్టం అవుతుంది, 10 ఏళ్ళు అయిపోయిందని చెప్పి ఏదోటి కేశవరావు గారు వీళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా ఒక రాజకీయం చేసి
ఆ రోజు వైఎస్ఆర్ గారిని ఒప్పించారు తప్పితే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి మనస్తత్వానికి ఎట్టి పరిస్థితులను కేసీఆర్ గారి ఉన్న పార్టీతో కలిసే తత్వమే లేదు ఆయనకి. ఓకే 2009 వచ్చేటప్పటికి బలోపేతమే అన్నారు కాబట్టి రండి సింగిల్గా వస్తారా డబుల్గా వస్తారా మూకుమ్మడిగా వస్తారండి సింగిల్గా వెళ్తానని వెళ్ళి గెలిచారని ఆయన వ్యక్తిత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట అనలేకపోతున్నారు. మీరు కావాలంటే విడివిడిగా రండి అనే మాట అంటే అపనమ్మకం ఉందని అర్థం. ఇవాళ అపనమ్మకానికి వైఎస్ షర్మి గారి యొక్క ప్రభావం ఖచ్చితంగా తోడవుతుంది. నాకున్న సమాచారం ప్రకారం ఆవిడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. దాని మీద ఇంకో 2% యాజ్ అండ్ జనవరి 15 నాటికి సెఫాలజిస్టుల ప్రకారం అంతే అత్యధికంగా ఆవిడకి వచ్చేది ఇంకో 2% యాడ్ చేసుకుంటారని. ఓకే ఆ 2%లో కూడా మెజార్టీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతాయి. ఆల్రెడీ వేఫర్ తిని మెజార్టీతో ఉన్నాము ఇప్పుడున్న సర్వీస్ ప్రకారం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. ఓకే ఇప్పుడు 2 జాతీయ పార్టీలు 3 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఎవరి వైపు ఉండొచ్చు? గట్టు ఆమె గట్టుంటాయి గట్టుంటే స్థిరపడిపోయారు. ఇవాళ విచిత్రం ఏంటంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఒకళ్ళు రాష్ట్రంలో అధికారంగా ఒక పార్టీకి అధ్యక్షత వహిస్తూ ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకొకళ్ళు దేశంలో ప్రధాన రాజకీయ పక్షంగా ఉన్న ముఖ్యమైన ప్రతిపక్షంగా ఉన్న గుర్తింపు వచ్చిన రాపైన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. వారి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. అవును ఇది ఒక కుటుంబం. రెండో కుటుంబంలో ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఒక ప్రాంతీయ పార్టీకి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు ఒకరుంటే దేశంలో రాజ్యం చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీకి స్థానిక అధ్యక్షురాలుగా వారు కుమార్తె ఉన్నారు. ఇది విచిత్రంగా ఉంది. 2 పార్టీలకు ఎలాగో ఈ జనసేన అనే పార్టీ ఆల్రెడీ అటాచ్ అయిపోయి ఉంది ఉత్తర భారతీయ జనతా పార్టీ. 4 పార్టీలకు 2 కుటుంబాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. 2 కుటుంబాలు 5వ పార్టీ కూడా ఈ కుటుంబంతో అసోసియేట్ ఉంది ఇండిపెండెంట్గా లేదు. విచిత్రంగా ఉన్నట్టు మీరు రాజకీయాలు కూడా విచిత్రంగా ఉన్నాయి. నేను అందుకని చెప్తున్నాను వారసత్వ రాజకీయాల కంటే కూడా కుటుంబ రాజకీయాలు ఖచ్చితంగా స్వతంత్ర వ్యక్తిత్వం కలిసిన రావాలా నా అభిప్రాయం అదండి. అందువల్ల ఇవాళ డెఫినెట్గా షీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. మీరు అనుకున్నంత వాళ్ళు అనుకున్నంత డబుల్ డిజిట్ 10% ఐ డోంట్ థింక్ సో. ఓకే అది 2029కి అవుతుందో లేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు కాడి పాడేస్తే అవుతుందో తెలియదు. బట్ ఇవాళ చూస్తూ ఉంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ సర్వేలన్నీ మోస్ట్లీ జగన్ వైపే ఉన్నాయి కదా సార్. చెప్పంటారా బీఆర్ఎస్ సర్వేలు ఎన్ని ఉన్నాయి? మా ఇద్దరం మీ టీవీలో ఇక్కడ మాట్లాడాను. మెజార్టీ సర్వేలు కాంగ్రెస్ కు మెజార్టీ సర్వేలు ఆఖరిలో కాంగ్రెస్కి వచ్చింది. మొట్టమొదటి నుంచి ఏ విధంగా వెళ్తుంది అనేది నా మెజార్టీ సర్వేలు వాళ్ళ ఇండిపెండెంట్ సర్వీస్ మీరు ఎవరిని తీసుకోండి. నేను మళ్ళా చెప్తున్నాను మీరు జిల్లాల వారికి చెప్పన్నా చెప్తాను. నేను కన్సిస్టెంట్గా మాట్లాడుతున్నా. ఇవాళ ఒక అద్భుతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున కుళ్ళగన్నను చేపట్టి బీసీలకి ఇచ్చాము ఒక ఏదో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తే తప్ప రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు. జనవరి 15 ఉన్నది మార్చి 15 ఉండకపోవచ్చు, ఏప్రిల్ 16వ తారీఖు ఎన్నికలు అంటా ఉన్నారు, అటు ఇటు జరగవచ్చు. కానీ ఈ నేపథ్యంలో నా అభిప్రాయం ప్రకారం మీరు డిసెంబర్ ఆఖరిన లేదా జనవరి 15 తీసుకున్న ప్రకారం కూడా తెలుగుదేశం వామపక్షాలు జనసేన కానీ కలిసి పోటీ చేస్తే 110 స్థానాలు తక్కువ కాకుండా వస్తాయండి. ప్రసారమైన 21 నేను మన కొన్ని సర్వే సంస్థలు ఇది కాంగ్రెస్ పార్టీకి 35 నుంచి 72 వరకు ఇచ్చారు. ఇంకో 100 వరకు ఇవ్వాల్సింది చెప్తున్నానండి నేను. ఫిగర్ మినిమమ్ 105-110 స్థానాలు తక్కువ కాకుండా వచ్చే అవకాశం ఉంది వామపక్షాలు తెలుగుదేశం మరియు జనసేన కలిస్తే. మీరు ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రాలో ఉత్తర కోస్తా 5 జిల్లాలో వెస్ట్ గోదావరిలో గట్టి పోటీ కూడా లేదండి. ఈస్ట్ గోదావరి కాండ ఉండవల్లి గారి ఒపీనియన్ కూడా మీరు తీసుకోండి. ఎవరికి పార్టీ నేను అప్పుడు మీరు ఇన్ని అడుగుతున్నప్పుడు ఏ పార్టీ అని అడిగే అవకాశం కూడా ఉంది. దిక్కుమాలి ట్రోలింగ్ బ్యాచ్ రెడీగా ఉంటారు కదా దీనికి ఇప్పుడు చూసేవాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, మీ నియోజకవర్గాల్లో మీ ఇష్టమైన నిజాయితీ కలిగిన అభ్యర్థి ఓటేయండి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఇండిపెండెంట్ అయినా పర్వాలేదు, ఓటేయమని కోరతాను నేను. ఇదే నేను విజ్ఞప్తి చేస్తే 2019 విజ్ఞప్తి చేస్తే 14లో 9లో కూడా చెప్పాను రాష్ట్రం అంతా తిరిగి. కాబట్టి హోర్డింగ్స్ చూసుకోండి. మీ రాష్ట్రం అంతా హోర్డింగ్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఇంకా ఉంటాయి స్టిక్కర్స్ ఏమన్నా మీరు చూసుకోండి. ఏ అభ్యర్థి అయినా పర్వాలేదు, నిజాయితీ కలిగిన వాళ్ళు ఓటేయమని చెప్తాను. నాకు పార్టీ ఏంటి చెప్పండి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం మీరు అలా గోదావరి జిల్లాలు ఈ ఉత్తర కోస్తా 5 జిల్లాలో ఉన్న 60 సీట్లలో ఇప్పటికీ నేను భావిస్తున్నాను 50 సీట్లు దాదాపుగా 50 సీట్లు కూటమికి వస్తాయంటారు. వామపక్షాలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది.
అదే చిత్తూరు జిల్లా అయితే లేదా కడప జిల్లా కానీ ఈవెన్ కర్నూలు జిల్లా కానీ ఈ మూడు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునేటట్టు కనపడుతుంది. నా అభిప్రాయం ఇంతకుముందు చెప్పిన దానికి దీనికి 19-20 ఫరక్ ఉండాలి తప్పితే ఎక్కువ తేడా లేదండి. కోస్తాంధ్రలో ఎలా ఉండే అవకాశం ఉంది? మిగతా జిల్లాలు 5 జిల్లాలు, ఉత్తర కోస్తా 5 జిల్లాలు ఉన్నాయి. దక్షిణ కోస్తా నాది కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. కృష్ణా, గుంటూరు ఒక విధంగా ఉండే అవకాశం ఉంది. అవతల 34 సీట్లు, ఉత్తరాంధ్ర 34 సీట్లు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలా గోదావరి జిల్లా 34 సీట్లు, కృష్ణా, గుంటూరు 33 సీట్లు, ఇది 2 సీట్లు, ఏది ప్రకాశం, నెల్లూరు 22 సీట్లు. ఈ విధంగా మనం విశ్లేషణ చేసుకుంటే కొంచెం ఆ ప్రాంత పరిస్థితులు ఒక విధంగా ఉంటాయి. కాబట్టి ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే భాగం చీల్చి కొంత ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాలతో కలిపి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రాంతం కానీ గుంటూరు జిల్లాలో ఉన్న ప్రాంతాలు కానీ తెలుసు. అందుకని నేను ఆ విధంగా సారూప్యత ఉంటుందనే విషయంతో ఆ విధంగా మాట్లాడుతున్నాను. గుంటూరులో అమరావతి ఇష్యూ కానీ మిగతా ఇష్యూస్ ఏదన్నా కానీ దానివల్ల ఎక్కువ సీట్లు దానికని మిగతా ఎక్కువ సీట్లు తెలుగుదేశం జనసేన కూటమి గెలిచేటట్టు కనపడతా ఉంది. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటుంది. పశ్చిమ ప్రాంతంలో మాత్రం పాత కర్నూలు జిల్లాలో కానీ మిగతా మెట్ట ప్రాంతాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలిస్తే అవకాశం ఉంది. ఒకవేళ ఆమంచి గారు, కరణం గారు ఏకమై ఉంటే చీరాల్లో వేరే ఫలితం రావాలి తప్పితే తూర్పు దాంట్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు, తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. నెల్లూరులో కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కొంచెం సీనియర్ మోస్ట్ నాయకుడు, ఆయన చెప్పిన ప్రకారం 10 సీట్లు వచ్చేటట్లు అవకాశం ఉందని చెప్తున్నారు తప్ప, కానీ నా అభిప్రాయం ప్రకారం 3-4 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా ఉంది. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం, జనసేన, వామపక్షాల కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయి. మీకు 13 జిల్లాల చిత్రం చెప్పాను. దాన్ని బట్టి మీరు ఏ విధంగా లెక్కేసుకోండి, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయో మీరు ఆలోచించుకోండి. యూ మే డిఫర్ విత్ మీ. కానీ నేను చెప్పింది స్పష్టంగా ఏ కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యూన్సీ మండలాల వారి లెక్కలు కూడా ఉంటాయండి. సామాజిక లెక్కలు, మిగతా లెక్కలు వచ్చే ప్రభావం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పట్టణాల్లో అంటే భారీ కొన్ని తీసేయండి, బై అండ్ లార్జ్ చెప్తున్నాను. ఒక పట్టణానికి కడప ఊరు డిఫరెంట్గా ఉండొచ్చు. విశాఖపట్నం కిందసారి 4 సీట్లు ఎవరికి వచ్చినాయి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ తెలుగుదేశం కలిసింది. రాజమండ్రి 2 సీట్లు ఎవరు గెలిచారు? అర్బన్ అండ్ రూరల్ తెలుగుదేశం కలిసింది. విజయవాడ 3 సీట్లు ఉన్నాయి. 3 సీట్లు ఎవరు గెలిచారు? 1 సీటు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలిచారు. 2వ సీటు మల్లాది విష్ణు గారు 25 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 3వ సీటు తెలుగుదేశం పార్టీ అత్యధిక ఓట్లతో గెలిచింది. గుంటూరు ఎవరు గెలిచారండి? గుంటూరు వెస్ట్ కాకుండా పార్లమెంట్ సీట్ ఎవరు గెలిచారు? విజయవాడ పార్లమెంట్ జిల్లాగా చెప్తున్నాను. ముఖ్యంగా ఉన్న కోస్టల్ జిల్లాలో ఉన్న అర్బన్ సీట్స్లో ఏదైతే ఇంతకుముందే తెలుగుదేశం పార్టీ ఆధిక్యత ఉంది. ఇవాళ రూరల్ సీట్లతో చూసుకుంటే రూరల్ ప్రాంతాలతో సీట్లలో అన్నాం. ఇవాళ కూడా 40 ఇంకా అస్థిరంగా అంటే ఎవరికి ఓటేయాలో తెలుసుకునే వాళ్ళు 5%, 10% ఉంటారు. కానీ 45% మంది దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు. ఇది సైలెంట్ ఓటింగ్. మీకు పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అయితే 30% ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా. కానీ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. అన్లైక్ అదర్ సిటీస్, మీరు తమిళనాడు మిగతా చోట్ల పోల్చుకుంటే వేరే ఉంటుంది. అందువల్ల ఈ నేపథ్యంలో యావరేజ్ ప్రోరేటా రేషియో ప్రకారం వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ కూడా 40 నుంచి 42% ఓటింగ్ చెక్కు చెదరకుండా ఉంది. ఒక 5%, 7% అన్డిసైడ్ ఉండొచ్చు. కానీ 50% ఓటింగ్ వామపక్షాలు, తెలుగుదేశం అండ్ జనసేన వైపు ఉంది ఇవాళ. ఓవరాల్గా చెప్తున్నానండి. అందువలన ఈ విధంగా చూసుకుంటేనే మీరు చెప్పిన ఆ స్థానాలు వస్తున్నాయి. అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, న్యూట్రల్స్ కానీ ఇంటలెక్చువల్స్ కానీ, వాళ్ళ అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకుంటే వాళ్ళు ఫెన్స్ సిట్రస్ ఉంటారు. అంటే గోడమే పిల్లు, ఎవరు నెగ్గుతారో వాళ్ళకి ఓట్లు వేస్తారు 3-4%. మీకు తెలుసు కదా. ఇవన్నీ పరిగణలు తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయోగాలు ఉన్నాయి చూసారా, అవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ సోషల్ ఇంజనీరింగ్లో బాగా కొంతమందికి టికెట్లు రాకపోవడం వల్ల లావు కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తున్న పరిస్థితుల్లో ఎలా చూడాలి? శ్రీకృష్ణదేవరాయలు గారు టికెట్ రాలేదని నాకు తెలియదండి. ఆయన బయటకు వచ్చి మాట్లాడి నన్ను గుంటూరు వెళ్ళమన్నారని మాట్లాడారు. దాన్ని ఎవరు ఖండించలేదు. గుంటూరులో డిఫరెంట్గా ఉంది. గుంటూరులో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట సీటు కానీ, కడప సీట్లు కానీ, అలాగే కొన్ని సీట్లు చాలా స్పష్టంగా గెలిచేట్టు కనపడుతుంది. తిరుపతి కూడా అనుకూలంగా ఉంది యాజ్ అండ్ డేట్. ఒంగోలు సీటు కూడా అనుకూలంగా ఉందండి. ఒంగోలు మెట్ట ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, మెట్ట నియోజకవర్గాలు. నరసరావుపేట కూడా టఫ్గా ఉంది. గుంటూరు సీటు తెలుగుదేశానికి ఫేవరబుల్గా కనపడదు. సర్వే సంగతి చెప్తున్నాను, నేను కాదు అక్కడ ఓట్లేసేది. అందువల్ల అక్కడికి వెళ్ళమంటే వెళ్ళడానికి ఇష్టపడలేదని ఆయన.
మౌతుకులు వేణుగోపాల్ రెడ్డి గారు నర్సరావు పెట్టాలని ఐడియాలో ఉంటారు. ఐ డోంట్ నో, మనం నేనేం మీ జర్నలిస్ట్ కాదు కదా, లోపలికి వెళ్ళి కిటికీ తలుపు తీసి ఒక్కరి నుంచి చూసి రాసేయడానికి. అందువలన చూసిన అంచనాలు మిగతా వాళ్ళు చెప్పిన విజువల్ చెప్పినవి చెప్తున్నాను నేను. అందువల్ల శ్రీకృష్ణదేవరాయలు గారు వెళ్ళటం అనేది సోషల్ ఇంజనీరింగ్ డిఫరెంట్. బట్ జగన్ గారు చేసే ప్రయోగాలను చూసారా, దాని మీద ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూన్సీ మారవచ్చు, దాని మీద మిగతా వాళ్ళకి ఊరినే మాట్లాడవచ్చు. ఒకసారి యువగళం లాంటి ఒక యాత్రకి లోకేష్ గారు కష్టపడి నడిచారు, అంత దూరం నడిచి ఆ యువగళం ఒక అద్భుత సభగా మారుస్తుండే. దాంట్లో కూడా జగన్ గారు సీట్లు మారుస్తున్నారు, సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఎన్ని ఎందుకంటే వీళ్ళకి మారిస్తే వాళ్ళ పార్టీ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ మారుస్తారు, నాని గారికి ఇవ్వట్లేదు ఇంకోటికి ఇస్తున్నారు, లేదా ఇంకో చోట ఇస్తున్నారు, ఏలూరు సీటు ఇంకోటికి ఇస్తున్నారు. అది వాళ్ళ పార్టీ ఇష్టం. ఏదో ఇంటర్నల్గా ఒక మాట మాట్లాడుకోవచ్చు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఏంటి ప్రతిపక్షాలు? అంగన్వాడీ సమస్యల మీద, ప్రత్యేక హోదా విభజన హామీల మీద, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద, దీని మాట మీద మానేసి ఆ పార్టీ టికెట్లు మార్చుకుంటే వాళ్ళకి ఎందుకంటే నాకు అర్థం కాదు. కాన్సన్ట్రేషన్ రైతు సమస్యల మీద చేయండి. రేపు పొద్దున బస్తాకి ఎక్కువ 50 రూపాయలు ఎక్కువ అవుతుంది, వేరే చోట రైస్ మిల్స్కి వేస్తున్నారు, వాళ్ళు బాధలు పడుతున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అందువల్ల కానీ ఒకటండి, మీ జగన్ గారు చేస్తున్న మార్పిడి సోషల్ ఇంజనీరింగ్ వల్ల 70% డెఫినెట్గా జగన్ గారికి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్. ఓకే, నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా. నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు 30% మైనస్ అవుతుంది? బలీయంగా ఉన్న క్యాండిడేట్స్ విషయంలో మైనస్ చేయవచ్చు. ఇప్పుడు ఆర్కే గారు ఉన్నారు, ఈజ్ హ్యావింగ్ సింపతి. ఆయన ఆల్రెడీ వెళ్ళి ఎం షర్మిల గారు లేదా మీరన్న వైఎస్ షర్మిల గారు దగ్గరికి వెళ్ళిపోయారు. అందువల్ల ఆయన ఇంపాక్ట్ గట్టిగా ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్గా కొంత ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల కానీ 70% నియోజకవర్గాల్లో ఆయనకి అనుకూలంగా మారుతుంది జగన్కి. కానీ బై అండ్ లార్జ్ ఉన్న వేవ్ని ఇప్పుడు 60% మైనస్ ఉందనుకోండి, దీనివల్ల 50%కి రావచ్చు మైనస్, కానీ ఓటమిని తప్పించుకోవచ్చు. కానీ 50% దగ్గర మైనస్ 40% తప్పించుకున్నారనుకోండి, గెలుపు రావచ్చు. కానీ బై అండ్ లార్జ్ ఇది మాత్రం ఇవాళ రైతు మిగతా వాళ్ళు 3-4 సెంటిమెంట్స్ మీద ఉన్నారు. జగన్ గారు గెలవడానికి 2019లో కారణాలు ఏంటి తెలుసా మీకు? నెంబర్ 1 కారణం చెప్పండి. 10 కారణాలు ఉన్నాయి అసెస్మెంట్ చేసిన కారణాలు. ఏంటి మేజర్గా? అంటే చంద్రబాబు గారు అవినీతి, జన్మభూమి కమిటీల మొట్టమొదటి కారణం జగన్ గారిని ఒకసారి చూసేద్దాం. మార్పు వాళ్ళ నాన్నగారు చూసాం, మన అబ్బాయిని చూద్దాం, ఒకసారి జగన్ గారు చూద్దాం. మేజర్ కారణం ఇది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న అవినీతి, జన్మభూమి కమిటీలు, లేదంటే క్యాస్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా ప్రచారం చేసినాయి, ఇవన్నీ ఉపయోగపడినాయండి. ఈ తర్వాత పథకాలు, నవరత్నాల పథకాలు నెక్స్ట్. ఒకటి చూసేద్దాం, నవరత్నాలు ఒకటి జగన్ గారిని చూసేద్దాం ఒకసారి ముఖ్యమంత్రిగా అని ఒక 10 కారణాలు ఉన్నాయి. విశ్లేషణ ఎక్కువ మంది విశ్లేషణలు ఒప్పుకుంటారు, నేను చెప్పిన తర్వాత కూడా అనుకున్నాను. మిగతా వాళ్ళు డిఫర్ అయ్యి ఉండొచ్చు. ఇవాళ జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు కానీ చూసుకుంటే కనుక, ఓడిపోతారని చెప్పలేని హ్యాజ్ అండ్ డేట్ చెప్తున్నా, తర్వాత మిగతా డిఫరెంట్ ఇష్యూ. కారణాలు చూసుకుంటే కనుక ఈ 2 నెలల్లో ఏమైనా మారచ్చు. అవునండి, స్టాటిక్గా ఉండే. అందుకని చూసుకుంటే కనుక ధరల పెరుగుదల. యాక్చువల్గా ఎక్కువ వాటికి జగన్ గారికి సంబంధం లేదు. ఆయిల్ నేను ఉన్నప్పుడు ఎంత ఉందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు 60-70 రూపాయలు ఉంది, ఇప్పుడు ఏమో 150 రూపాయలు అయిపోయింది. 150 రూపాయలు జనం నిజమని అనుకుంటున్నారు. ఆయిల్ ఆంధ్రప్రదేశ్లో ఒక్క చోట లేదండి, తెలంగాణ దేశం అంటూ ఉంటుంది. అలా గ్యాస్ రేటు పెరిగిపోయింది. గ్యాస్ రేటు పెంచింది ఎవరు? మోడీ గారు. ఆయిల్ రేట్లు కార్టెల్ కింగ్ ఎవరు? ఆదాని గారు. ఆదాని విల్మార్ట్ వీళ్ళు ఏదో పెట్టారు కదా, విల్మార్ ఏదో దిక్కుమాల కంపెనీలు పెట్టుకుని మొత్తం కార్టెల్ పెడుతున్నారు కదా. కానీ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు కరెంట్ షాక్ కొడుతుంది. జగన్ గారు ఓడిపోవడానికి ఒక ముఖ్య కారణాల్లో ఒకటి ఎలక్ట్రిసిటీ ఛార్జ్. మోడీ గారు పాత కరెంటు బయట విదేశీ బొగ్గు కొనమని రేట్లు పెంచమని చెప్తున్నారు కదండి అన్ని మీటర్లు. అది ఆయన చేసిన సరే జగన్ గారు దాన్ని బైపాస్ చేయాల్సింది. కానీ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కరెంట్ షాక్ కొడుతుంది. మీరు అడగండి, గ్రామాల్లోకి వెళ్ళి అడగండి, పట్టణాలకు వెళ్ళి అడగండి. ఏం తినేదట్టు ఇస్తున్నారయ్యా, ఏం తినేదట్లేదయ్యా, రేట్లు పియ్యమైపోయినాయి వచ్చిన తర్వాత. ఇది మెయిన్ ఇంపాక్ట్ ఆయన. సోషల్ ఇంకా మెయిన్ ఇంపాక్ట్ జగన్ గారు ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం. ఓడిపోతే గనక ఓడిపోతారని చెప్పలేదు, యాసన్ రేట్ కాబట్టి ధరల పెరుగుదల, ఛార్జీలు పెరుగుదల, బస్సు ఛార్జీలు పెరుగుదల, ఇవన్నీ మొట్టమొదటి కారణం. ప్రతి మనిషి తనకి అమరావతి కారణం కాదు. అమరావతి డెఫినెట్గా దాని మీద సమస్య మీద మేము సంఘీభావం తెలియజేసాం, కన్సర్న్ ఉంది. కానీ అనంతపురం వాళ్ళకి శ్రీకాకుళం వాళ్ళకి ఒక పాయింటే ఉంది, కానీ మేజర్ పాయింట్ కాదండి. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా నిజంగా కక్షాదింపుగానే నేను భావించాం. మిగతా చోట్ల విచారణకు మాత్రం జరపమంటున్నాం మేము. విచారణ ఆయన సత్యచంద్రుడు లేదా ఆయన దుర్మార్గుడే మేము సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలేదు, మేము జర్నలిస్ట్ లాగా శిక్షలు కూడా వేసేదలుచుకోలేదు, లేదా నిరపరాధాన్ని తీర్పులు ఇచ్చేయట్లేదు. అది సక్రమ విచారణ చేయాలని అంటున్నాం మేము దాంట్లో. కానీ ఆయన మీద చేసిన ఒక కక్షాదింపు చర్యలకు భావించాం.
దాని మీద ఎమోషనల్ ఇంకా ఎమోషన్ అయ్యారు. అది మేజర్ ఇష్యూ, వన్ ఆఫ్ ది ఇష్యూ, మేజర్ ఇష్యూ కాదని. ఓకే, జనం ఆ పార్టీకి మేజర్ ఇష్యూ ఉండొచ్చు, కానీ కన్సర్న్ ఉంది. కానీ మేజర్ ఇష్యూ ఇక్కడ ఎవరికి నొప్పి తగిలిందో వాళ్ళు బాధపడతారు. ఓకే, టీడీపీ జనసేన మీరు అన్న కమ్యూనిస్టు పార్టీల మధ్యలో ఇప్పటికీ పొత్తు కానీ సయోధ్య కానీ ఇంకా కుదరలేదు. రెండు పార్టీల మధ్య ఆల్రెడీ ఫెవికాల్ బంధంలా కుదిరింది, చూడలేదా మీరు? కుదిరింది కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా ఏ పార్టీ ఏదో సెటిల్ చేసేసుకుంటారండి, లేకపోతే ఇద్దరు పొరుగు పోయేటట్టు ఉందని. ఫ్రెండ్లీ కంటెస్ట్ పేరుతో చంద్రబాబు గారు చేసే రాజకీయం గతంలో మనం చూసినాం కదా, అక్కడ ఏమన్నా కేసీఆర్ గారు 42 స్థానాలు 52 అని చెప్పి 42 అంటే కొన్ని ఉన్నాయి టెక్నాలజీలో. 5 పంచపాండవులు 5, మంచంగోళ్ళ 4, ముచ్చటగా 3 అని గురించి ఇచ్చే టెక్నాలజీ ఆయన దగ్గర ఉంది. రాజకీయ చాణక్యుడు ఆయన. అంటే సీట్ల ప్రకటన తర్వాత ఈ కూటమిలో ఏమైనా చీలికలు వచ్చే అవకాశం ఉందా? నేను అనుకుంటలేదండి. వామపక్షాలతో ఉండకుండా మెయిన్ ఇష్యూ ఉత్తర భారతీయ జనతా పార్టీ కలవచ్చు. ఓకే, శ్రీమతి పురంధేశ్వరి గారు బీజేపీ రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని ఒక బయట బాగా ప్రచారం సాగుతుంది. అలాగే రాజంపేట, హిందూపురం, అది 6 సీట్లు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకి 5 స్థానాలకు వేసేటట్టు కనపడుతుంది. అందుకని ఇచ్చేస్తారు, నోబడీస్ బేబీ అనుకుంటారు వాళ్ళు. అందువలన బీజేపీతో వస్తే మాత్రం సీట్లు 110-115 స్థానాలు అబవ్ అనుకుంది, కొంత తగ్గొచ్చు. కానీ అధికారం మేము మాత్రం ఒకటి కోరుతున్నాం, బీజేపీతో పరోక్ష ఒప్పందంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటాం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం జనసేనతో కలిసిన తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటాం. రాష్ట్రానికి నమ్మక ద్రోహం నయం అంచనా చేసి ఒక విభజన హామీలు ప్రత్యేకత ఇవ్వకుండా భావితరాలు ఒక తరానికి నాశనం చేసినట్టున్న ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, అంతేకాకుండా 9 సంవత్సరాలుగా బడ్జెట్లో కూడా మోసం చేశారు ఆంధ్రప్రదేశ్కి. రోడ్లు ఇచ్చామని చెప్తున్నారు. ఏంటంటే మాట్లాడేది? మేము ఐఏఎం పెట్టామన్నారు. 16 లక్షలు 2012లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఏది లేదో అది పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎం పెడితే గోవాలో కూడా పెట్టారు 17 లక్షల పాపులేషన్. ఏంటంటే వీళ్ళు చెప్పింది నాకు. వీళ్ళు ఇచ్చిన మొత్తం బడ్జెట్ గత 9.5 సంవత్సరాల్లో యాజ్ ఆన్ డేట్ 2023 నాటికి ఖర్చు పెట్టిన డబ్బులు అండర్ 20% ఉన్నాయి. అంటే ఇంకో 40 సంవత్సరాలు అవుతుంది ఈ విద్యా సంస్థలు పూర్తి కావడానికి. వీళ్ళు చెప్తా ఉన్నారండి వీళ్ళు. అందువల్ల డెఫినెట్గా ఆ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా నమ్మక ద్రోహం చేశారు ఆంధ్రప్రదేశ్కి. మొత్తం బుల్లెట్ రైలు తీసుకెళ్లి 1,50,000 కోట్లు చేసేది 19,600 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టారు. వీళ్ళు అయ్యగారు జాగీరా. తెలంగాణ 4,000 కోట్లు ఎనిమిది మెతుకులు ఇచ్చినట్టు ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మెట్రోకి ₹10 పెట్టలేదు బడ్జెట్లో. ఈ 19,300 కోట్లు ఇతర రాష్ట్రాలు పెట్టారు. వీళ్ళు మాట్లాడతారా సోయా? వీళ్ళతో కలుస్తారా వీళ్ళు? నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు టక్కుటమార్ గజ్జికర్ణ గోకర్ణ ఇంద్రజాల విద్యలో గుమా వ్యాపారులు ఇద్దరు ప్రామిస్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని ఏటీఎం అన్నారు పోలవరని, ఇవాళ వచ్చి భ్రష్టాచార ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టి ఆడుకుంటున్నారు వీళ్ళు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టదని కోరుతున్నాను. ఢిల్లీ పాదుషాల దగ్గర ముఖ్యమైన నాయకులందరూ తీసుకెళ్లి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే మాత్రం దయచేసి తిరగబడమని చెప్పి కోరుతా ఉన్నాను. ఓకే, ఇప్పుడు అయోధ్య రామాలయం ప్రతిష్టాపన జరిగింది కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? దేశవ్యాప్తంగా ఉంటుందండి. ఓకే, ఒక చోట ఎక్కువగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో నేను అయోధ్య ఇప్పుడు ఏదో అనుకుంటారు అయోధ్యని, నేనేం తక్కువ చేయను. ఈ దేశ పౌరుడిగా వివాదం సమసిపోయినందుకు హర్షిస్తూ ఉన్నాను. ఒక హిందూగా రాముని దేవాలయం ఒకటి అక్కడ కట్టినందుకు స్వాగతించాలి. నేను డెఫినెట్గా శుభం జరిగింది ఈ దేశానికనే భావిస్తూ ఉన్నాను. మొన్న జరిగిన దానికి ఒక హిందూగా భావిస్తున్నాను. ఒక దేశ పౌరుడిగా కూడా వివాదం సమసిపోయి అమ్మాయి అయిపోయింది, గొడవలు కర్ఫ్యూలు దేశం అంతా ఉండవు, ఉండవని భావిస్తా ఉన్నాను. కాబట్టి అయిపోలేదన్నారు కదా మోడీ గారు. అంటే నెక్స్ట్ జ్ఞానవాపి శ్రీకృష్ణ వాళ్ళు దిక్కుమాలిన రాజకీయం కోసం నిన్న అలాంటి దాంట్లో దిక్కుమాలిన చెదారం రాజకీయాలు చేశారు. వీడియో పెట్టండి మీరు. రాజాదిరాజ రాజమార్తాండ గండ పేరుండ దుష్ట ప్రచండ చక్రవర్తి గారు వస్తుంటే పరివారంతో వస్తుంటే పక్కన సామంతరాజుకు ఉత్తరాధినేత పక్కన అంగరక్షక సహితంగా వస్తుంటే ఇనప గేట్ల వెనకమాల 5 అడుగుల గేట్ల వెనకమాల 6 అడుగుల గేట్ల వెనకమాల మాజీ ముఖ్యమంత్రులు మంత్రులు కేంద్ర మంత్రులు అందరినీ పక్కన పెడితే ఎవరండి? రజనీకాంత్ గారు, కుమారస్వామి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హాని ఉంటుందా? ఇనప కట్టడాలు వెనకమాల పెట్టిన చరిత్రలో ఎక్కడ చూసామండి ఇలాగా? మిగతా వాళ్ళని దూరం పెట్టుకుంటే మీ ఇష్టం, వాళ్ళని దాడి చేస్తా అనుకుంటే మీరు కట్టడాలు వెనకమాల పెట్టి రాజమార్తాండ గండ పేరుండి వచ్చినట్టు వాళ్ళందరినీ ఆయన కనుచూపుల్లో మీకు వీడియోలో వేయండి, చెప్తాను. మీరు ఎందుకు వేయండి, దీంట్లో డిస్ప్లే చేస్తాం, ప్లీజ్ వేయండి. ఆయన కనుచూపులతో పడటానికి ఇక్కడ వాళ్ళు తహతలాడిపోతున్నారే. ఒక పావు సెకండ్ ఆయన కనుచూపు పడితే బాగుంటుంది. ఇలా చేతులు దేవుడు మొక్కట్లేదు, ఆయన మొక్కుతున్నారు. చూడండి
వీడియోలో ఏంటి నేను చెప్తున్నాను. వేస్తాం సార్. ఏంటండి కింద ఎక్కడన్నా సామ్రాట్ అశోక్ మనకు తెలియదు 2000 సంవత్సరాల క్రితం అనుకున్నాం. ఇలా జరిగిందా? బ్రిటిష్ రాజు వచ్చారు. రాజు వచ్చినప్పుడు మన ఈ సంస్థానాధీశుల్ని దేశంలో ఉన్న నాయకులందరినీ పిలిచారు. అప్పుడు కూడా ఇనప కట్టడాలు మీరు రాత్రులు మధ్యన పెట్టారా? ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, దివ్యమంగళ స్వరూపాన్ని చూద్దామని అనుకుంటే ఇవాళ ఈయన పేపు 2 టీవీలో తప్ప మిగతాట్లో మొత్తం ఈయన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించారా? ఈయన ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడు వెనకమాల కెమెరాలతో ఉంటే ఎవరో లేరా? ఆయనకి బాజా బంతిలు కొడతానికి బయలుదేరే లేరా? నేను అనేది ఒక మంచి కార్యం తెలియని ఒప్పుకుంటాను. మొత్తం ఇదేంటండి జరిగిన తంతు అభ్యంతరకరం, మొత్తం అత్యంత అభ్యంతరకరం జరిగింది. ఒక గొప్ప పని, దివ్యమంగళ స్వరూపాన్ని ఆవిష్కరించారు. ఇంకోళ్ళు కూడా మాట్లాడతారు ఈయన రాకూడదని. మోడీ గారు ఎందుకు రాకూడదండి? ఆయన కులం ఏంటి? కులం బట్టి రానివరా? ఎవడాడు చెప్పిందండి? పనికి మళ్ళాడు అత్యగ్ర కులం పుట్టినవాళ్ళు, ఒక కులంలో పుట్టినవాళ్ళు గొప్పవాళ్ళు అనే దిక్కుమాల సంతతి మారాలాడు. ఎందుకు అర్హత లేదు? మోడీ గారు జన్మతః అగ్రకులస్తులు, ద్విజులు అగ్రకులస్తులు అని చెప్తారు. ఆయన పెట్టింది పెరిగింది కూడా అగ్రకులస్తులుగానే. దేశవ్యాప్తంగా ఆయన కులాన్ని 2002 ఏప్రిల్ 1వ తారీఖున బీసీలో చేర్చారు. అంతకుముందు ఆ రాష్ట్రంలో చేర్చారు. అంత మాత్రం దాని గురించి అంటలేదు. అయినా సరే ఆయనకి అన్ని అర్హతలు, లోపలికి వెళ్ళే అర్హతలు ఉన్నాయి. కానీ ఆయన పూజ మొత్తం ఆయనే చేసి ఉండొచ్చు, కళ్ళు తొలగించడం కాదు. చూశాను కదా మీరు వీడియో. కానీ ఇంతకుముందే మిగతా ఋత్వికులు చేసినట్లున్నారు. దాని తప్పండి. కానీ దాని తప్పు పట్టను. కానీ ఆయన వ్యవహార శైలి, ఆయన ఒక్కడే రాజా మాత్రాన్ని చెప్పే గండబేరునిలాగా చక్రవర్తి గారు సామంతరాజు చేసుకుని ఆ అగ్రక్ష వేసుకుంటే ఎగేసి చూస్తున్నారు. అంత దౌర్భాగ్య స్థితి ఎందుకండి? దేవుడి కోసం చూడాలి కానీ ఈయన దేవుడిగా మొక్కుకోవాలా? ఈ ప్రభావం డెఫినెట్గా నిన్న జనాల గేట్లు తెరవగానే ఆ డిస్ట్రిక్ట్ గేట్లు మూసే లోపల 7.5 లక్షల మంది పాదాల మీద వీటి మీద చుట్టానికి వచ్చారు శ్రీరామచంద్రమూర్తి దివ్య స్వరూపాన్ని. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత 7 లక్షల మంది అయ్యారంట, 5 లక్షల మంది నేను చూశారంట. డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ ఎందుకు ఉండదు? రాజకీయాలు గట్టిగా ఉంటుంది. ఇంకో దిక్కుమాల బ్యాచ్ గుమా బ్యాచ్లు బయలుదేరారు. హోగయా తిరుపతి హోగయా. పవన్ కళ్యాణ్ గారు హాట్ కామెంట్ చేశారు కదా, ఏమనండి? బాలాజీతో ఇప్పుడు అయోధ్య పోటీ పడబోతుంది, ఆయన కంబ్యాక్ ఏదో అలా మాట్లాడుతాం. బాలాజీ అదే కంబ్యాక్ టు అనేది దురదృష్టకరం. ఎవరు దిక్మాల సలహాదారులు ఆయనకి ఇచ్చి ఉంటారు తప్పితే ఆయన ప్రజలకు మంచి చేయాలంటే అది తప్పండి. ఏంటండి ప్రాంతత్వం? బాలాజీకి పోటీ ఏంటండి? ఎవరైనా సరే ఇప్పుడు ఆయన పూర్తిగా అనలేదు కానీ ఆయన మళ్ళీ మాట్లాడుతుంటే నేను ఒక ఇందాక వీడియో ఉజ్జాయింపుగా ఉంటుంది. బట్ వన్ థింగ్ అండి, ఆ వెంకటేశ్వర స్వామితో పోటీ ఏంటండి ఎవరికన్నా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అట్లా మాట్లాడడం కరెక్ట్? దురదృష్టకరం. మరి నేను బహుశా వాళ్ళ సలహాదారులు ఇచ్చిన పొరపాటు అయి ఉంటుంది. గుమా వ్యాపారులు కొంతమంది బయలుదేరారు. వాళ్ళు అంటూ ఉంటారు హోగయా తిరుపతి కా హోగయా అవి దేకులో 5 సాలమే. ఏ తిరుపతి మీద ఇంత కక్ష దేనికండి? ఇంకా కొంతమంది పండితోత్తములు అంటే ఆర్య సంస్కృతి అంటే ఆర్యపుత్రులు అంటే వీళ్ళందరూ ఈ దేశ మూలవాసులం, ద్రవిడ పుత్రులు మేము. మాతో పాటు దేశంలో అనేక మంది ఆదివాసీ అందరూ మూలవాసులం. మీరు వచ్చారు ఇరాన్ నుంచి, తర్వాత ఆర్య బ్యాచ్, ఆర్యపుత్రులకు గొప్పగా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఈ దేశ మూలవాసులు కానీ ఈ దేశ పోలేరమ్మ, మైసమ్మ, లేదంటే మా ఊళ్ళమ్మ వీళ్ళందరినీ కనుక అవమానిస్తే ఊరుకోం. దీనికి మీ ఆర్య పేర్లు పెడతానంటే ఊరుకోం. ఇప్పటికే 70-80% పెట్టేశారు. దయచేసి గుర్తుంచుకోండి, మన దేవతలు ఇవాళ వీళ్ళు మళ్ళీ బయలుదేరి షిర్డీ సాయిబాబాని గౌరవించారంట, విగ్రహాలు బయటపడేయమంటారు కొంతమంది దిక్కుమాలిన బ్యాచి. అయ్యప్ప స్వామిని గౌరవించారంట. సరే కథలో ఏదన్నా మిగతా వాళ్ళు ఒక హేతువాదులు మాట్లాడితే వాళ్ళతో వాదన చేయొచ్చు, విభేదించవచ్చు, లేదా వాస్తవాలు చూపించమని. వేరే వీళ్ళెవరు? వీళ్ళు హిందూయిజాన్ని నమ్ముతారంట, ఆర్య బ్యాచ్ అంట, మా దేవుళ్ళు నమ్మరంట, వెంకటేశ్వర స్వామి పురాణాలు లేరంట, కలియుగదేవం కదా అంటారు. ఎస్, ఇంకోటి చెప్తాను, భద్రాచలం స్వయంభూ అండి, రాములవారి సీతారాముల వారు. రాముల వారు ఒక్కళ్ళే లేరు, సీతారాముల వారు లక్ష్మణ భర్త శక్తిగా వాళ్ళు. తర్వాత వీరు ఎవరు కాకుండా మన ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు అక్కడ. స్వయంభువే వెలిసిన. ఇప్పుడు మీరు ఇవాళ కావాలంటే ఎపిక్ ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు తీసుకొచ్చి పెట్టించండి, నేను పెట్టలా. వాళ్ళు ప్రాంతీయవాదం తీసుకొచ్చి అవుతున్నారు. మా దేవాలయం దేవుళ్ళు గొప్పలు ఏంటండి? సర్వాంతర్యామి ఒక్కడే. అనంత గోదావరి గంగా సింధు ప్రవాహాలు సాగే గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలో హిందూ మతం. ఒక గొప్ప జీవన విధానం అది మతం. దాన్ని ఎవరో గుత్తేదారులు, ఈ ఆర్య బ్యాచి
ఉత్తర భారతీయ జనతా పార్టీకి రాసివ్వలా ఈ దేశం, ముస్లింలందరినీ ఎంఐఎం పార్టీకి రాసివ్వలా. వాళ్ళు నేను చూశాను కొన్ని టీవీలో మాట్లాడతా, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళందరూ మనిషికి పుట్టలేదంట. మరి మహిళలు కూడా అలా మాట్లాడుతున్నారు, బాధగా ఉందండి నాకు. అత్యంత భావనే అసలు ఏంటంటే వాళ్ళు మాట్లాడేది, అంత బూతులు మాట్లాడేది. ఇదే సంస్కృతి నేర్పించింది. మతం, హిందూ మతం ఎంత గొప్పదే. బయటదేరి హిందూ మతంలో ఉన్నవాళ్ళు ఇలా లేచి బూతులతో రాసుకుంటూ అదే మతం నేర్పింది, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పింది. శ్రీరామచంద్రమూర్తి ఇదే చెప్పాడా? మర్యాద పురుషోత్తముడు ఇదే చెప్పాడా? అసలు రామరాజ్యం అంటున్నారు కానీ ఆ రామరాజ్యం ఏదండి, విషం చిమ్మటం రామరాజ్యం కాదు. శ్రీరామచంద్రమూర్తి కోరుకున్న రాజ్యం ఇది కాదు. ఆయన రాజ్యం అందరూ బాగుండాలని కోరుకున్నారు ఆయన. కానీ వాళ్ళు ఏం జరుగుతుంది, మా భద్రాచలాన్ని నిర్లక్ష్యం చేశారా? ఇక్కడ ట్రైన్లు కూడా తరలించుకుపోతున్నారా? మీ స్వయంభూ విగ్రహం ఎవరో పెట్టి విగ్రహం కాదు అది, అర్ధరాత్రి తీసుకొచ్చి పెట్టి విగ్రహం కాదండి అది. ఇవాళ స్వయంభూగా ఇచ్చాడు. నేను ప్రపంచ సైంటిస్టులు పిలవండి, ఏ టెంపుల్లో ముందు అసలు ఎలా ఉందో తేల్చండి, ఏది పురాతనమైన టెంపుల్లో తేల్చండి మనం కోరుతున్నాను నేను. నేను అన్ని నేను ఇక్కడ దేవుళ్ళని గౌరవిస్తాను, మిగతా అందరి దేవుళ్ళని గౌరవిస్తాను, అందరినీ పూజిస్తాను. ఇంకొకరు అవమానపరచాల్సిన పని లేదు. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకోకి కాపీ రేట్ లేదు. కానీ వాళ్ళ మీరు అడిగిన ప్రశ్న వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చేటట్టు కనపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల్ని మాయ కులాన్ని మతాన్ని వాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని పార్టీల్ని పప్పిట్ షో ఆడిస్తున్నారండి. బాధగా ఉందండి నాకు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిబాజాల్లో తాకట్టు పెట్టేలా చేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు అవసరమైతే కేసులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ కేసులు ఇలా ఉంటాయి, బేట నొక్కుతాను, లేదా ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయన్న. కానీ కళ్యాణ్ బాబు గారి మీద ఏం కేసులు లేవు. ఎందుకని ఆయన ఇలా సలహాదారుల మాటలు నమ్మి వెళ్ళిపోయారో బాధగా ఉందండి నాకు. ఆయనకి ఎంతో ప్రజలకు సేవ చేయాలని ఎంతో కొంత ఉందనుకున్నాను. ఏంటండి ఇది? ఒంటికి కారణం రాసుకోమంది మర్చిపోయారా మీరు? మీకు కాదు, ఎంపీలకు గుర్తుందా? ఒంటికి కారణం రాసుకుంటే అన్నారైనా ఉత్తర భారతీయ దాని మీద లడంగే అన్నారైనా. దిక్కులు పెక్కటిల్లాగా ప్రజలు వెళ్ళిపోయింది ఆయన వాయిస్. ఉత్తరాది అహంకారం నశించాలన్నారే, మరి ఎందుకని వాళ్ళు అలా అయిపోయారండి? ఒక మంచి మనిషి ఎందుకని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆ విష కౌగుల్లో చిక్కుకుపోయారు? ఎందుకని? ఇవాళ మోడీ గారి విజన్ అంతా మోడీ గుజరాత్ అంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేస్తూ ఉంటే పాచిపోయి లడ్డూలు అసలు ఉండకుండా అది కూడా ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు గుజరాత్కి పెట్టేసుకుంటే దిక్కు ముక్కు లేకుండా చేస్తుండే ఆంధ్రప్రదేశ్ని. ఇంకా ఎందుకండి? విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్. ఫైనల్గా అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో లాంచ్ చేశారు, మీరు చూశారు. ఒకవైపు అంటే హేతువాదులు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే ప్రాణప్రతిష్ఠ తర్వాత అంబేద్కర్ గారేమో బడులు కట్టించండి, పిల్లల్ని బడులకు తోలించండి అంటే 2 ఫోటోలు పెట్టి కంపారిజన్ చేస్తున్నారు అనమాట. ఈయన మోడీ ఏమో గుడులు కట్టించి పిల్లల్ని వేలు పట్టించుకొని నడిపించుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ జరుగుతుంది. దీని మీద ఏమంటారు? విగ్రహాలు అనేది ఒక స్ఫూర్తికి నిదర్శనంగా పెట్టుకుంటాం. ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో 50 సంవత్సరాల తర్వాత పెట్టాలి. అంటే 50 సంవత్సరాల్లో కూడా ప్రజల్లో చిరస్మరణీయంగా ఉంటేనే విగ్రహాలు పెట్టాలంటుంది. దురదృష్టవశాత్తు ఇండియాలో అసలు విగ్రహాలు లేని రోడ్లే లేకుండా పరిస్థితి అయిపోయింది. కానీ ఒకటండి, బాబాసాహెబ్ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి, వీళ్ళని రాజకీయాలకు వాడుకుంటూ మాత్రం తప్పు. నేను ఆ విగ్రహం అక్కడ పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. ఓకే, విజయవాడకి లంగ్ స్పేస్ లేదని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే కొంతవరకు చూసుకుంటే అక్కడ పుస్తక ఎగ్జిబిషన్లో మిగతా జరిగాయి. మా సభలు పెట్టాం, సమైక్యాంధ్ర సభలు పెట్టాం. ఓకే, అలాగా సమావేశ కూడలి లేదా ఆడుకుండానికి లేదనే మాట అంతవరకు వాస్తవం. కానీ ఇంతకుముందు ప్రభుత్వం కూడా దీన్ని చేయనని అప్పచెప్పడానికి మీకు చాలామంది మర్చిపోయి ఉంటారు, చూసింది. అందుకని అక్కడ ఏం జరుగుతుందంటే ఒక స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి స్థలాన్ని చెప్పి అంబేద్కర్ గారికి 125 ఎకరాలు పార్కు కేటాయించిన దాంట్లోంచి అక్కడ ఎన్ని ఎకరాలు కేటాయించి అక్కడ పార్కులో 125 అడుగుల విగ్రహం అంటే ఇవాళ బేస్ చేసుకుని 205 అడుగులు కలుపుకుని 125 విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తెలుసుకోలేని వాళ్ళకి మాత్రమే అలా అనిపిస్తుందండి. ఈ లంగ్ స్పేస్ ఏం పోలా, విగ్రహం పెట్టారు, మిగతా తను కాంక్రీట్ అరణ్యం ఏం చేయలేదు. కానీ ఒక విగ్రహం స్ఫూర్తి తీసుకొస్తుంది, సోషల్ జస్టిస్. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలని కానీ, వేమన కానీ, అలాగే తిప్పునేని రామస్వామి గారిని, జాషువా కానీ, అలాగే భాగ్యరెడ్డి వర్మ కానీ, అనేక మంది కురజాడ అప్పారావు గారు కానీ, కందుకూరి వీరేశలింగం గారు కానీ అనేక మంది ఉన్నారండి. ఇవాళ వాళ్ళని నేను శాల్యూట్ చేసే ఒక పాలకుడు ఎవరున్నారంటే ఛత్రపతి సాహు మహారాజ్. ఈ జనాలకి ఈ చరిత్రలు చెప్పకుండా తొక్కి పెట్టేశారు. కావాలని
కొంతమందిని తీసుకొచ్చి పైకి లేపారు. నిజమైన కళ్ళ ముందు నడయాడిన ప్రత్యక్ష దైవమే దేవత లాంటి సావిత్రిబాయి పూలేని చరిత్ర లేకుండా చేశారే దుర్మార్గులు కొంతమంది. ఇవాళ ఆ స్ఫూర్తి కోసం నేను చెప్తున్నాను. విగ్రహం అంటే ఇంకా 50 విగ్రహాలు పెట్టాలని ఒక స్ఫూర్తి అక్కడ పెట్టుకుంటే అది ఒక కూడలండి, ఇవాళ డెఫినెట్గా అది ఇంకో చోట పెట్టుకుంటే మంచిదేమని నా అభిప్రాయం. కానీ పెట్టిన తర్వాత నిరసించదగ్గని కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు చదవమంటున్నా. నిజంగా చాలా మంది విజయవాడలోనే కలుపుకుని 100% ఎందుకు పెట్టారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నేను కలిసిన వాళ్ళు మిగతా వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఒకటే చెప్తున్నాను, ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు చదవండి. మీలో 95% మంది, మిగతా ఎస్సీలో ఒక్కళ్ళకే కాదండి, 95% మందికి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన వ్యక్తుల్లో మహాత్మా జ్యోతిబా పూలే తర్వాత బాబాసాహెబ్ ఉంటారు. చాలామంది చదువుకోవట్లేదు. వాళ్ళు చదువుకుని విభేదిస్తే విభేదించండి అంతే తప్ప కానీ ఒకటి ఉంది, ఒక మనిషిని ఒక కులమే ఓన్ చేసుకుంటే, ఒక పార్టీ ఓన్ చేసుకుంటే మిగతా వాళ్ళు దూరం అవుతారు. దయచేసి గుర్తుపెట్టుకోమని వాళ్ళ మా విగ్రహాలు పెట్టబడిన వాళ్ళ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మరీ ఓన్ చేసుకున్నారనుకుని మిగతా వర్గాలు వ్యతిరేకం అవుతాయి. అది దయచేసి గమనించమని చెప్తున్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టారు, కానీ మోదీ గారు వచ్చి తెలంగాణలో నడిబొడ్డున నా తెలుగు గడ్డలకు చేరి నిజామాబాద్ సభలో, అది కూడా వేయండి ఇక్కడ వీడియోలో, పైల ఏ గుజరాతీ ఆగే ఆప్కో స్వాతంత్ర గుజరాతీ వచ్చి చేశా అంట. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ని నిషేధించిన వ్యక్తి, తీయమని చెప్పిన బతికుండగా తీయలేదు నిషేధాన్ని. ఆ వ్యక్తిని మేము అంతేకాకుండా ఈ సంస్థాన లేఖనం చేసిన వ్యక్తిని స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అనుకుంటాం, ఐరన్ మ్యాన్ ఇండియా అనుకుంటాం, స్ట్రాంగ్ మ్యాన్. అలాంటి వ్యక్తిని పట్టుకుని గుజరాతీకి పరిమితం చేసేసాడు ఈ మోడీ, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు. ఆ వీడియో వేయండి, చూపించండి. మీరు డెఫినెట్గా దాంట్లో వీడియో వేసిన తర్వాత చెప్పండి, నా తెలుగు గడ్డకొచ్చి గుజరాతీ ఇచ్చిన దానమా, ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన దొడ్డి కొమరయ్య నీకు తెలియదా? షేక్ బంద్కి తెలియదా? మీకు చాకల ఎలుమ పోరాటం తెలియదా? వేలాది మంది తుపాకీ గుళ్ళకి ఒరిగిపోయి ప్రాణాలు అర్పించిన పోరాటం నీకు తెలియదా? గౌరవ ప్రధానమంత్రి మోదీజీ, వి రెస్పెక్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ పీపుల్. తెలుగు పీపుల్లో నీ గుజరాతీ గొప్పదానా అని చెప్పుకుంటే నడవదండి, నడవది ఈడ. సెకండ్, కానీ గొర్రెలు నమ్మేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. సెకండ్ పాయింట్ అన్న, అది కూడా ఏంటి వీడియో, ఔరే గుజరాతీ బేటాగయామయ్య అంటున్నాడు ఆయన. మీరు గౌరవ ప్రధానమంత్రిగా మా దేశం అంతటికి తండ్రి పాత్రలో ఉంటారు, ప్రధానమంత్రి పోస్టుగా. మీరు అలాంటి వచ్చి నిజంగా వీరు రెస్పెక్ట్. ప్రధానమంత్రి మోదీ గారు ఉన్న సందర్భంలో, విదేశాలకు వెళ్ళిన సందర్భంలో ఆయన ఎవరిని అవమానిస్తే నేను ఒప్పుకోనండి. నా దేశ ప్రతిష్టకు చిహ్నం నా ప్రధానమంత్రి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న, చంద్రబాబు నాయుడు గారు ఉన్న, కేసీఆర్ గారు ఉన్న, బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పు చేస్తే విమర్శించండి, ఆయన వ్యక్తిత్వం చేయొద్దు. మాకు రాష్ట్రానికి ఒక గొప్ప, ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అపాయింట్మెంట్ దొరకలేదని కానీ కాంగ్రెస్ పార్టీ బాజీ బంతిని కొట్టేసుకుని చూశారు కదా, అపాయింట్మెంట్ దొరకలేదు, రేవంత్ రెడ్డి గారు ఏంది మాట్లాడతారు? పోయింది ఆయన పొరుగు కాదు, రాష్ట్రం పొరుగు. అందువలన నా విజ్ఞప్తి ఏంటంటే, ఆయన అలా మాట్లాడారు మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు, రెస్పెక్ట్ హిమ్. అదర్వైజ్ ఇలాంటి మాట్లాడుతుంది తగదు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి విభజన హామీ లేకుండా నమ్మక ద్రోహం చేస్తున్న మనిషి. ఇప్పటికన్నా శ్రీరామచంద్రుడు నేను నన్ను చెప్పుంటాడని నాకు కల వచ్చిందండి. ఏమని, బాబు భక్త మోదీజీ, మా అద్వానీ గారు ఆయన వస్తానన్నా నీకు చలిగాలి రావద్దని చెప్పించినావు. మా మురళీమోహన్ జోషి గారు ఎంత గొప్ప మనిషి అండి, పండితోత్తముడు, ఆయన ఎంత కృషి చేసాడు, ఆయన వస్తానని ఆయన కాళ్ళ నొప్పులని నువ్వే చెప్పించినావు. సరే జరిగింది ఏదో చేసినావు. తొగడే గారిని మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు, మరి మీ ఏదన్నా కానీ పాపం ఆయన అంత గొప్ప మనిషి. ఇప్పుడు నా వెంకటేశ్వర స్వామి, ఆయన కూడా అందరూ ఒకటే కదండి, వెంకటేశ్వర శ్రీరామచంద్రమూర్తి అందరూ. మా వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ పాదాల చెంత నువ్వు ప్రమాణం చేసినావు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన హామీలు ఇస్తానని. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, మాట తప్పని మనిషి, నా ఆశయాలు నువ్వు పాటిస్తానన్నావు, నువ్వు మాట తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన హామీలు ఇచ్చేసేయి అని చెప్పుంటారని వచ్చింది. బహుశా ఆచరిస్తారా, లేదంటే పైకి షో చేసి ఈయన శ్రీరామచంద్రమూర్తి మాటలు ఆచరించడం అనేది మనం చూసుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి మైరా మీడియాకి వచ్చి చాలా కూలంకషంగా మీ డీటెయిల్డ్ అనాలిసిస్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఇది మైరా మీడియాకి సంబంధించిన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాల గురించి డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మారే మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.